గైస్ మనమైతే ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ నుంచి వస్తుండగా మన కార్ అయితే ఇక్కడైతే ఇరుక్కుపోయింది. మనమైతే మన జెడ్ఎక్స్ సార్ బండి వేసుకొని జేసీబీని పిలుద్దాం. మనమైతే జెడ్ఎక్స్ సార్ బండి వేసుకొని వెళ్ళిపోదాం. జెడ్ఎక్స్ సార్ బండి వేసుకొని మనమైతే జేసీబీ దగ్గరికి వచ్చేసాం. ఓ ఏంటి ఇక్కడ జేసీబీస్ లేవు. ఇక్కడ వాళ్ళని ఎవరు నన్ను అడుగుదాం. ఇంకా ఆంటీని అడుగుదాం. ఇంకా ఇక్కడ జేసీబీలు ఎక్కడికి వెళ్ళినాయి? ఓకే థ్యాంక్ యూ. తెలియదంట. మనకైనా బాధ లేదు గైస్. మనమైతే మీరు కనుక సబ్స్క్రైబ్, లైక్స్, షేర్స్ చేస్తే కనుక మన జేసీబీ అయితే మనం ఫోన్ చేయగానే వచ్చేస్తుంది. మీరు చేస్తారని నమ్ముతున్నాను. మీరు కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకోసం మోర్ వీడియోస్ పెడదాం. మన కార్ ఏది? మన కార్ ఎవరో దబ్బేశారు. వెంటనే మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం. బండి మన బండి అయితే లోపలికి అయితే వెళ్దంట. అయితే ఇక్కడే పెట్టేసి అయితే పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పోలీస్ స్టేషన్ ఏముంది, మనమైతే జైల్లోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే గన్ను తీసుకొని వేసి మనోడి హెడ్ అయితే పగలగొడేద్దాం. ఏం తీసుకున్నాం? హెడ్ షాట్. కుర్రవాడు ఒక దెబ్బకి ఒక షాట్కి అయిపోయాడు. ఎక్కడ కుర్రవాడు ఉన్నాడు? అదేంటి చావడానుకుంటున్నారా? ఇక్కడే సోవాడు వచ్చింది. వాడికి హెడ్ షాట్ పడిపోతుంది. ఇదిగోండి గైస్, పోలీసులు వచ్చేసారు. మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్, కానీ మీరే మమ్మల్ని కొడుతుంటే వీళ్ళు దొంగలని చంపేశాం. ఇప్పుడైతే మనం ఏదైతే 3 కేసులు పడిపోయినాయి, అయితే వెళ్ళిపోవడం బెటరు. పోలీసులు ఎక్కడ ఉన్నా మనల్ని పట్టుకుంటారు. మన సీక్రెట్ డోర్ ఏమైపోయింది?